వెల్కమ్ టు వర్మాస్ కిచెన్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఈరోజు మీకు కొబ్బరి పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. కొబ్బరి పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, ఒక కొబ్బరికాయ తురుము. నేను తురుము రెడీగా ఉందని తురుము వాడుతున్నాను, మీరు కొబ్బరికాయ ముక్కలు వేసుకోవచ్చు. అన్నిటిని వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, అది పచ్చివాసన బాగా పోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా వేగనివ్వండి. ఇది 10 మినిట్స్ వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని చింతపండు పులుసుని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి, పులుసు రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.